హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దీని బ్యాచిలర్స్ మనం ఎప్పుడైనా సరే మనకు రైస్ మిగిలిపోయినా కూడా ఈ విధంగా టమాటో రైస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది పెరుగు చట్నీతో చాలా బాగుంటుంది, రైతాతో. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా టమాటోస్ తీసుకోవాలి. నేను 5 టమాటోస్ తీసుకున్నాను. అందులోకి అల్లం, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ అన్నమాట. వీటినన్నిటినీ కూడా మనం మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా కచ్చాబిచ్చాగా వేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కచ్చాబిచ్చాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాండీ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత ఇలాచి, చెక్క, 4 లవంగాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుని వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం రైస్తో అయినా చేసుకోవచ్చు, మనకి ముందుగా బియ్యం అయినా చేసుకోవచ్చు. రైస్ మిగిలిపోతే దాన్ని ఈ విధంగా వేసుకుని టమాటోస్ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఈ టమాటో పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కారం అన్నీ వేసేసుకుని దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ వేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. అప్పుడు ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి ఎప్పుడన్నా కూర వండాలి అని అనిపించకపోయినప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అన్నీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు నేనైతే రైస్తో చేస్తున్నాను కాబట్టి బియ్యాన్ని వేసాను. అదేవిధంగా ఒకవేళ రైస్తో కాకుండా అన్నంతో చేసుకునేటట్టయితే ఈ విధంగా ఇప్పుడే మనం రైస్ని వేసేసుకోవాలి. అన్నాన్ని వేసుకుని 2-3 సార్లు బాగా తిప్పుకుంటే మనకి టమాటో రైస్ అనేది తయారైపోతుంది. నేను బియ్యంతో చేస్తున్నాను కాబట్టి ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేయాలి. బియ్యం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటరు వేసేసుకుని దీన్ని మనం మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా మనకి టమాటో రైస్ అనేది తయారైపోతుంది. ఇది రైతాతో చాలా బాగుంటుంది. మనం ఆనియన్స్ కట్ చేసుకుని కొంచెం సాల్ట్, అదేవిధంగా కొత్తిమీర కూడా వేసేసుకుని రైతా తయారు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా, క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిలోకి మనం సైడ్గా ఎగ్ని కానీ ఏదైనా తినాలనుకుంటే తినచ్చు అన్నమాట. అంతేనండి, టమాటో రైస్ తయారైపోయినట్టే. ఇది మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.